Hi friends, welcome back to my physics channel once again. As we are discussing in electrostatics, the derivations for 4 marks or 5 marks, that is electric field intensity at a point on the axial line. In previous video discussed about axial line. Now in this video we'll be discussing about equatorial line. Okay na? So equatorial line and equatorial line. That means parallel to north south of that. For example, this is negative charge, okay na? And this is positive charge. Distance between them is 2a, which is electrical dipole, midpoint a, and this is also a. So this is the point and equator line, and the line parallel to this thing, and this is the line. So ikkada point P తీసుకోండి. Let us assume one unit charge, okay na? So complete this triangle, okay na? Complete this triangle. ఇప్పుడు ఏంటి మనం ఏం చేస్తాం? We are calculating E, electric field intensity on the equatorial line. What is E or F? ఏదైనా పర్లేదు, either E or F. ఫస్ట్ F కడతాం, తర్వాత ఆటోమేటిక్ E వచ్చేస్తుంది, ఓకేనా? Now we know Coulomb's law, already చెప్పాను కదా. What is Coulomb's law? Force in a medium, that is K into Q1 Q2 by D square. సో ఇక్కడ ఏమైంది? ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంది, బికాస్ నెగిటివ్ అండ్ పాజిటివ్ క్రియేట్ డైపోల్ అండ్ డైపోల్ మూమెంట్ దేర్ బై, ఓకేనా? అండ్ ఆల్రెడీ యూ నో డైపోల్ మూమెంట్ PA is 2AQ. Okay, dipole momentum is given by P bar is equal to A into Q charge. సో ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంది, ఇది యూనిట్ పాజిటివ్ ఛార్జ్. దీంట్లో మరి ఏముంటుంది? రిపల్షన్ ఫోర్స్. సో దిస్ ఈజ్ F1, రిపల్సివ్ ఫోర్స్. ఇన్ ద సేమ్ వే నెగిటివ్ ఛార్జ్, attractive force F2. So F1 and F2 are the two forces. So this is the resultant. Okay na? So this is complete a parallelogram now. So parallelogram ఏంటి? A, B, C, D. So ఇక్కడ A, B, C, D is a parallelogram. Completed. Okay na? So first of all we will calculate due to the charge, positive charge, what is repulsive? So repulsive ఏంటి? డైరెక్ట్గా ఈయన కట్టవచ్చు లేదా ఎఫ్ అనే కట్టవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ యూఆర్ కన్సిడరింగ్ యూనిట్ ఛార్జ్ కాబట్టి ఈ కట్టవచ్చు, ఓకేనా? సో ఈ కావాలంటే K ఇంటూ Q1 Q2 బై D స్క్వేర్, ఓకేనా? లేదు ఎఫ్ కట్ట ఎలాగైనా చేయొచ్చు అంటే ఎఫ్ అని కట్టేద్దాం. F1 ఈజ్ ఈక్వల్ టు K Q1 Q2 బై D స్క్వేర్. ఈ వాల్యూ ఎంత అవుతుంది చెప్పగలదు? 90 degrees. ఇది ఏ, ఇదేమో ఆర్, ఈ డిస్టెన్స్ ఆర్. అప్పుడు ఎంత అవుతుంది? రూట్ ఓవర్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఇది కూడా అంతే, రూట్ ఓవర్ ఆర్ స్క్వేర్ ప్లస్ పైథాగరస్ థియరమ్. ట్రయాంగిల్లో ఇది 90 degrees, ఇది ఏ, అండ్ దిస్ ఈజ్ ఆర్, డిస్టెన్స్ ఆర్ ఫ్రమ్ ద సెంటర్, ద పాయింట్ P ఆన్ ద ఈక్వటోరియల్ లైన్. సో Q1 Q2 బై D స్క్వేర్లో రూట్ ఓవర్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్. ఈక్వేషన్ 1. In the same way, try to calculate F2, attractive force. F2 is equal to same again, K Q1 Q2 by D square. Same thing. That is root over R square plus A square whole square. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, F1 and F2 are same forces, same value. ఇది repulsive, attractive. Now we'll apply triangle law. జాగ్రత్త చూడండి. This is one triangle, ABC. ABC is one triangle and capital ABCD కదా EF. అలాగే AEF another triangle, big triangle, AEF, big triangle, AEF. ఇక్కడ సిమిలర్ ట్రయాంగిల్స్ మనం అప్లై చేద్దాం. జామెట్రీ సిమిలర్ ట్రయాంగిల్స్ ఏం చెప్తాడు? సైడ్ బై సైడ్ ఈజ్ ఈక్వల్ టు బేస్ బై బేస్. సైడ్ అంటే ఏంటి? సైడ్ అంటే ఈ ఫోర్స్ F1 సైడ్ బై సైడ్, అదవుతుందా? సైడ్ బై సైడ్. సో F1 బై ఈ సైడ్ ఏంటది? రూట్ ఓవర్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. అదవుతుందా? ఇది సిమిలర్ ట్రయాంగిల్స్ వాడుతున్నానండి. ఇది ఒక చిన్న ట్రయాంగిల్ ABC, ఇది ఒక పెద్ద ట్రయాంగిల్ AEF. సో సిమిలర్ ట్రయాంగిల్స్లో వాడినప్పుడు సైడ్ బై సైడ్ ఈజ్ ఈక్వల్ టు బేస్ బై బేస్, ఓకేనా? సైడ్ బై సైడ్ ఈజ్ ఈక్వల్ టు బేస్. బేస్ అంటే మనకు తెలియదు, దట్ ఈస్ F రిజల్టెంట్ ఇది, ఓకే? దిస్ రిజల్టెంట్. బేస్ బై బేస్. బేస్ అంటే ఇక్కడంతా 2a,
సో ఇందులో F1 ఎంత అవుతుంది, ఐ మీన్ ఎఫ్ఆర్ రిజల్టెంట్ కదా కావాల్సింది మనకి, F1 కదా రిజల్టెంట్ ఫోర్స్, దాని ద్వారా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కూడా వస్తుంది. సో F resultant is equal to F1 into 2A by root over R square plus A square. Okay, clear? So what is F1 from equation 1? KQ by root over R square plus A square, okay, into 2A by root over. ఇది క్యాన్సిల్ అయిపోతుంది, చూసుకోండి ఒకటి క్యాన్సిల్ అయిపోతుంది, ఓకేనా. సో క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి రూట్ ఉండదు, బికాజ్ స్క్వేర్ రూట్ హోల్ స్క్వేర్ కదా, డి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది ఇది, ఓకేనా. సో రూట్ ఓవర్ బై రూట్ ఓవర్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. సో ఫైనలీ వాట్ ఈస్ రిజల్టెంట్, ఎఫ్ రిజల్టెంట్ ఇన్ ఈక్వటోరియల్ లైన్. జస్ట్ చూడండి 2AQ ఈస్ ఎలక్ట్రికల్ డైపోల్ మూమెంట్. సో P bar ఇంటూ K బై ఇదేమో ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, ఇదేమో రూట్ ఓవర్ ఆర్ స్క్వేర్ ప్లస్, అంటే 1 + 1/2 3/2 అవుతుంది, అంటే ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ పవర్ 3/2. ఇది ఏంటి మనకి రిజల్టెంట్ ఫోర్స్, కానీ మనం తీసుకుంది ఏంటి, వీ హావ్ టేకెన్ ఓన్లీ యూనిట్ ఛార్జ్. యూనిట్ ఛార్జ్ అంటే F ఈజ్ ఈక్వల్ టు ఈక్యూ ఫార్ములాలో ఇఫ్ యూ పుట్ Q ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్, దెన్ F ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు వాట్, E into 1, that is almost equal to E, which is nothing but E resultant. Okay, and that is this one resultant along the direction, this direction. So E direction వస్తుంది, అంటే నెగిటివ్ వాల్యూ వస్తుంది along నెగిటివ్ యాక్సిస్, ఓకేనా. సో ఇక్కడ రిజల్టెంట్ ఏదైతే వచ్చిందో మనకి నెగిటివ్ డైరెక్షన్ మైనస్ వస్తుంది. సో దేర్ ఫోర్ F resultant that is nothing but E resultant is equal to minus K P bar by R square plus A square power 3/2. ఒకవేళ వెక్టార్ ఫార్ములా కావాలంటే ఈ డైరెక్షన్ అంటే ఏంటి, ఐ క్యాప్ మైనస్ ఐ క్యాప్. ఇఫ్ యూ వాంట్ ఇట్ ఇన్ వెక్టార్ నొటేషన్ ఈ డైరెక్షన్ కాబట్టి మైనస్ ఐ క్యాప్, ఓకేనా. అక్కడ మనకి పాజిటివ్ డైరెక్షన్ వచ్చింది ప్లస్ ఐ క్యాప్ ఈ డైరెక్షన్. ఇఫ్ యూ వాంట్ ఇన్ వెక్టార్ యూ కెన్ పుట్ ఇన్ వెక్టార్, అదర్వైజ్ తీసేసి మామూలు రాసుకోవచ్చు. సో ఈ రిజల్టెంట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కే ఎలక్ట్రికల్ డైపోల్ బై, ఇక్కడ నేను ఏం చేస్తాను, ఇది ఫర్ లాంగ్ డైపోల్స్ గుర్తుపెట్టుకోండి. This is for long dipoles, long electrical dipoles. ఒకవేళ షార్ట్ డైపోల్ కావాలి, లాంగ్ అడిగినప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయాలి మొత్తం, యూ హావ్ టు యూజ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ పర్ 3/2. ఫర్ షార్ట్ డైపోల్ అడిగాను అనుకోండి, ఫర్ షార్ట్ డైపోల్ దెన్ టేక్ కామన్ ఆర్ స్క్వేర్ ఇంటూ 1 + ఏ స్క్వేర్ బై ఆర్ స్క్వేర్ కామన్ తీసి దెన్ టేక్ పవర్ 3/2. And you know, because R is very much greater than A, then A square by R square can be neglected. ఎందుకు, బికాజ్ ఇట్స్ షార్ట్ డైపోల్. ఇంత ముందు వీడియోలో కూడా చెప్పుకున్నాం, షార్ట్ డైపోల్కి 2kpr/r³ అని వచ్చింది, ఓకే, 2 times 2kp/r³ వచ్చింది, అండ్ పాజిటివ్ డైరెక్షన్. ఇది నెగిటివ్ డైరెక్షన్ వచ్చింది మనకి షార్ట్ డైపోల్కి. సో ఫైనల్గా ఆన్సర్ ఏంటి, ఇటు పక్క చేర్పేస్తాను చూడండి, మీకు ఒకటి ప్లేస్ లేదు. సో ఫైనల్లీ వీఆర్ గెటింగ్ ద ఆన్సర్ యాజ్ E resultant on equatorial line is equal to minus KP, that is electrical dipole, by ఇక్కడ చూడండి రిజల్టెంట్ తీసేస్తున్నాను, 1 power anything 1 and R square power 3/2. R square power 3/2 అంటే ఇది క్యాన్సిల్ అయిపోయి R³ మిగులుతుంది. దేర్ ఫోర్ ఈ రిజల్టెంట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ K P bar by R³. దిస్ ఈస్ ద వాల్యూ. అక్కడ 2 వచ్చింది 2 times, అదవుతుందా. ఈక్వటోరియల్ లైన్లో మనకి మైనస్ KP bar by R³ వచ్చింది. యాక్సియల్ లైన్ యూ గాట్ ఇట్ యాజ్ ప్లస్ పాజిటివ్ సైడ్, పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, ఇది నెగిటివ్ ఎక్స్ యాక్సిస్. మీరు వెక్టార్ ఫార్మ్లో కావాలంటే వెక్టార్ రాసుకోవచ్చు, మైనస్ ఐ క్యాప్ అని వెక్టార్, లేదు నార్మల్ ఫార్మ్లో రాసుకోవచ్చు. నెగిటివ్ డైరెక్షన్ వచ్చింది మైనస్ K. మీరు K వాల్యూ ఆల్రెడీ తెలుసు కదా, వాట్ ఈస్ K, 1/4πε0. ఇది ఆల్రెడీ మనకు తెలిసిన వాల్యూ, ఓకేనా. లేదా 9 × 10⁹ ఈజ్ ఈక్వల్ టు 1/4πε0, ఓకేనా, న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కూలుమ్ స్క్వేర్. సో ఇఫ్ యూ పుట్ ద వాల్యూ, దట్ ఈస్ ద ఎఫెక్టివ్ వాల్యూ. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ వెక్టార్ ఇదండి, ఇది అందుకోసమే బార్ రాసుకోవచ్చు మీ ఇష్టం, ఓకేనా. ఇట్స్ ఎ వెక్టార్ ప్లీజ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఆన్ ద ఈక్వటోరియల్ లైన్. దీస్ 2 derivations are very very important while doing numericals for higher examination like IIT, JEE and other things, ఓకేనా. సో చూసుకోండి, ఫస్ట్ మనకి 2p bar K, దట్ ఈస్ ఎలక్ట్రికల్ డైపోల్. ఇది వెక్టార్ కాబట్టి అందుకే మనకి బార్ అని రాస్తున్నాం, ఓకేనా. అక్కడ మ్యాగ్నెటిజంలో కూడా M bar వచ్చింది, మ్యాగ్నెటిజం ఇది
ఎలక్ట్రికల్ డైపోల్ మూమెంట్. అది 2 times వచ్చింది, ఇదేమో 1 time వచ్చింది. అదవుతుందా? యాక్సియల్ లైన్ ఈజ్ 2 times, 2 into KP bar by R cube వచ్చింది. ఇది ఓన్లీ KP bar by వచ్చింది. అంటే రిలేషన్ చూసుకోండి. యూ కెన్ ఆల్సో ఫార్మ్ ద రిలేషన్ ఇఫ్ యూ వాంట్. చూడండి తెలిపేస్తాను, ఇది రిలేషన్ కూడా తయారు చేసుకోవచ్చు మీకు. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈక్వటోరియల్ లైన్లో, ఐ మీన్ యాక్సియల్ లైన్లో ఏమొచ్చింది మనకి? వి గాట్ ఇట్ as 2KP by R cube వచ్చింది ఫర్ షార్ట్ డైపోల్. లాంగ్ డైపోల్ మీన్స్ R² minus A² power హోల్ స్క్వేర్ వచ్చింది. ఇది ఫర్ షార్ట్ డైపోల్, వచ్చింది మనకి. ఓకేనా? అలాగే ఈక్వటోరియల్ లైన్ ఎంత వచ్చింది మనకి? ఈక్వటోరియల్ లైన్ ఇప్పుడే చేసాం, -KP bar by R cube. ఓకేనా? సో ఒకవేళ ఇది సబ్స్టిట్యూట్ చేశారనుకోండి ఇక్కడ, ఓకేనా, ఏమవుతుంది అప్పుడు చూడండి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ యాక్సియల్ లైన్ ఈజ్ ఈక్వల్ టు 2 into KPR క్యూబ్ అంటే ఈ ఏంటిది ఈక్వటోరియల్ లైన్. బట్ ఇక్కడ ఒక విషయం గుర్తుపడలేదు, ఇది మైనస్ వచ్చింది నెగిటివ్ టైమ్స్. ఓకేనా? సో అది జాగ్రత్త చూసుకోండి. ఇఫ్ యూ వాంట్ ఇట్ యూ కెన్ టేక్ రిలేషన్, అదర్వైజ్ యూ డోంట్ టేక్ ఇట్, కీప్ ఇట్ లైక్ దట్. ఎందుకంటే ఇది నెగిటివ్ డైరెక్షన్. ఓకేనా? అదొక్కటే మనకి డిఫరెన్స్, మిగతా లేకపోతే మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఆన్ ద యాక్సియల్ లైన్ ఈజ్ ఈక్వల్ 2 times ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఆన్ ద ఈక్వటోరియల్ లైన్. ఓకేనా? బికాస్ ఫ్రమ్ దిస్ రిలేషన్ 2 into KP by R cube, ఓన్లీ మైనస్ ఒకటే డిఫరెన్స్, బికాస్ ఈ డైరెక్షన్ రిజల్ట్ ఉంటుంది. బికాస్ KP by R cube ఈజ్ ఈక్వల్ టు ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఆన్ ఈక్వటోరియల్ లైన్. ఓకేనా? సో యాక్సియల్ లైన్ ఈజ్ ఈక్వల్ 2 times ఆన్ ఈక్వటోరియల్ లైన్ అనమాట. ఇఫ్ యూ వాంట్ ఇట్, అదర్వైజ్ యూ కెన్ లీవ్ దట్. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ నెగిటివ్ డైరెక్షన్ వచ్చింది ఇక్కడ. రిజల్ట్ అంటే మనకి ఈక్వటోరియల్ లైన్ నెగిటివ్ x యాక్సిస్ వచ్చింది. అర్థమవుతుందా? ప్లీజ్ రిమెంబర్ దీస్ డెరివేషన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వైల్ సాల్వింగ్ ద న్యూమరికల్స్. ఓకేనా? అగైన్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.